రైల్వే కోడూరు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పార్టీ కార్యకర్తలతో నాయకులతో సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ గాలిన రాజంపేట పార్లమెంటు స్థానంలో మీ అందరి ఆశీస్సులతో, ఈ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో మన పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా కోడూరు శాసనసభ అభ్యర్థి కూడా తక్కువతో, నిజంగా రాష్ట్రంలో అంతా ఎక్కువతో ఓడిపోయిన కోడూరు ప్రాంతంలో అతి తక్కువతో ఓటమి చెందడం జరిగింది. అనేక కారణాలు కావచ్చు, కానీ ఇక్కడ కార్యకర్తలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా ఎన్నికల సమయంలో చాలా కష్టించి పనిచేయడం జరిగింది. కానీ ఈరోజు నిజంగా మన పార్టీ అధికారంలో లేకున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా ఎలాంటి అధైర్యపడకుండా తప్పకుండా, ఎందుకంటే ఈరోజు ఏ పార్టీలో ఉన్న అధికారంలోకి కానీ వారు అభివృద్ధిపై, సంక్షేమ ఈ పథకాలపై దృష్టి పెట్టాలి, కానీ వేరే ఆలోచన లేకుండా ప్రభుత్వాన్ని కొనసాగించాలని కొత్తగా ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా చాలా ఆత్మస్థైర్యంతో నిజంగా ఇట్లా మన పార్లమెంట్ సభ్యులు ఉంటారు, ఇక్కడ ఓటమి చెందిన శాసనసభ్యులు కూడా ఉన్నారు, మాజీ శాసనసభ్యులు కూడా ఉంటారు, పక్కనే ఉన్న రాజంపేట శాసనసభ్యులు కూడా మేము కూడా ఎప్పుడు కూడా నిజంగా అందుబాటులో ఉంటాను వారికి తోడుగా. అదేవిధంగా మీ నియోజకవర్గంలో ఉండే మొత్తం నాయకులంతా కూడా చాలా బలమైన నాయకులు, ఎక్కడ కూడా చాలా నిజంగా ఈ రోజు నుంచే పార్టీ పరిస్థితుల కోసమైతేనేది ఎక్కడ కార్యకర్తలు మనోధైర్యం దెబ్బతినకుండా కృషి చేస్తారని మనసారా తెలియజేస్తూ, మరొకసారి మీ అందరి ఆశీస్సులతో ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారికి కూడా నిజంగా నా అభినందనలు, కంగ్రాస్ తెలియజేస్తూ, వారు కూడా ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి గారికి ఈరోజు ఇక్కడికి వచ్చేసిన మన కోడూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభిమానులకు అందరూ కూడా నమస్కారం. మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి కష్టంతో, మీ అందరి పట్టుదలతో ఈరోజు ఎంపీగా ఈరోజు మన నియోజకవర్గానికి రావడం జరిగింది. మీకు అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది నా గెలుపు కాదు, ఇన్ని ఎంత పరిస్థితులు ఇదిగా ఉన్నా కూడా మీరందరూ కూడా ఒక బిడ్డ మాదిరి ఆదరించి ఈరోజు ఈ గెలుపుకి మీరందరూ కూడా సహకరించారు. మీకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఎంపీగా మన ప్రాంత అభివృద్ధికి ఖచ్చితంగా కృషి చేస్తాను. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి కూడా పార్లమెంట్లో అన్ని విషయాలు కూడా లేవనెత్తాను. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం నాయకులు కూడా ఈరోజు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, వాళ్ళు కూడా అభివృద్ధి చేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాను. రాజకీయాలు ఎలక్షన్లతోనే రాజకీయాలు ఉండాలా. దాని తర్వాత నియోజకవర్గ ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందే విధంగా తెలుగుదేశం కూడా ఉంటుందని చెప్పి కూడా నేను ఆశిస్తా ఉన్నాను. గత ప్రభుత్వంలో ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా నా దగ్గర వచ్చిన వాళ్ళందరూ కూడా పనిచేసినాము. రాజకీయాల్ని తర్వాత ఎలక్షన్ తర్వాత ఎప్పుడు కూడా ఇది చేయలేదు. అదేవిధంగా కూడా ఇప్పుడు ఉంటారని చెప్పి కూడా నేను ఆశిస్తాను. అందరూ కూడా నమస్కారం. ధన్యవాదాలు.